భాగవతంలో ఓ కథ ఉంది. కథ అంటే ఓ సంఘటన. ఒక మహర్షి ఉంటాడు. శుభేకి మహర్షి అని చెప్పేసి ఆయన పెద్ద వేద పండితుడు. ఆయనకి చాలా అనుష్ఠానాలు అన్ని చాలా పెద్దగా ఉంటాయి. ఉపనిషత్తులు అన్ని చదివాడు, వేదాలన్నీ చదివాడు. ఆయనకు కుమారుడు ఉంటాడు. కుమారుడు కూడా మంచి సత్ప్రవర్తనతో పెరుగుతూ ఉంటే 12 సంవత్సరాల వయసు రాగానే, బాబు నీకు పెళ్లి చేయాలి, నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి అంటే, నాన్నగారు నాకు ఈ గృహస్థాశ్రమం మీద ఇష్టం లేదు, నేను ధ్యానం చేయాలి, తపస్సులోకి వెళ్ళాలి, నేను ఆ తపస్సులో తరించాలనుకుంటున్నానంటే, తండ్రి సంతోషించి "ఆ, వెళ్ళు నాయనా, నీకు అదే కావాల్సింది." పూర్వకాలం తల్లిదండ్రులు ఎలా ఉండేవారంటే, పిల్లలు ఏది కోరితే దాన్ని యాక్సెప్ట్ చేసేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఇష్ట ప్రకారం పిల్లలు పెరగాలి. వాళ్ళు ఏం చేస్తారన్నా తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేయరు. కానీ పూర్వపు రోజుల్లో, పూర్వపు యుగాల్లో ఎలా ఉండేదంటే, తల్లిదండ్రులకు బిడ్డలేక అభీష్టానికే గౌరవం ఇచ్చి వెళ్ళిపోయేవారు తప్ప, నువ్వు నా వంశాన్ని నాశనం చేసేలాగరా, నువ్వు అలా చేసేలాగరా అని ఇలా పట్టుకుని పీడించేవారు కాదు. సరే వెళ్ళిపోరా, నువ్వు తపస్సు చేసుకో అని చెప్పేసి నాన్న పర్మిషన్ ఇచ్చాడు. వెళ్ళేవాడు. ఏదైనా నది, బావి, చెట్టు దొరికిందంటే దానికి నిర్జన ప్రదేశంగా దానికి అనిపించినప్పుడు ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉండేవాడు. జనాలు మామూలుగా ఉంటారా? ఎవరన్నా చెట్టు కింద యోగి తపస్సు చేశాడంటే ఆడి దగ్గర ఈ పళ్ళు, పలహారాలు, పంచలు, చీరలు, దోవతులు అన్నీ పట్టుకెళ్ళడం, ఏదో ఒకటి చేయడం, వాడినేమో ఇబ్బంది పెట్టడం. దాని నుంచి ఏమైపోయింది, వాడి సాధన పక్కకి వెళ్ళిపోయింది. ఈ అందరి నుంచి దూరంగా వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? ఆలోచించాడు. అందరికీ బాగా వినపడుతుందా? ఓకే. ఇంకేం వాడికి జలస్తంభన విద్య తెలుసు. అంటే నీళ్ళలో కిందకి వెళ్ళిపోవాళ్ళు, కింద కూర్చుని ఆ ధ్యానంలోనే, నీళ్ళలోనే ఉండి తపస్సు చేసుకునేవాడు. అందుకని ఊర్లో ఉండేటువంటి ఒక నదిని ఎంచుకుని అందులోకి జలస్తంభన విద్యం ద్వారా నీళ్ళలోకి అంతా ప్రవేశించి ఒక 12 సంవత్సరాలు అలాగే తపస్సులో కూర్చునిపోయాడు. ఎంత నిష్ఠ అంటే అంత నిష్ఠగా. సరే ఒకసారి ఎందుకని మధ్యాహ్నం కళ్ళు తెరుద్దామని కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిస్తే ఎదురుకుండా ఏం కనిపించింది, ఒక చేప పిల్ల కనిపించింది. దాన్ని వెంబడిస్తే ఇంకో చేప పిల్ల పరిగెడుతూ వచ్చింది. ఆ రెండు ముద్దులు ఆడుకుంటూ ఉన్నాయి. అది ఎప్పుడైతే సరసం చేసుకుంటున్నాయో నాన్నగారు చెప్పినటువంటి సంసార యోగం గుర్తొచ్చింది. అవునే, నా జీవితంలో తపస్సులో నేను సాధించాను కదా, ఆ గృహస్థాశ్రమం సంసార యోగాన్ని ఎందుకు మిస్ కావాలి అని ధ్యానాన్ని పక్కన పెట్టి పైకొచ్చి మళ్ళీ సంసార యుగంలో ప్రవేశించాలని చూశాట. ఆలోచన చూడండి, ధ్యానంలోంచి కళ్ళు తెరిచి ఆ, లోచూపుతో చూడంగానే, ఒక చేప పిల్లని చూడంగానే ఆలోచన పెరిగి పెద్దదైంది. ఇంతకుముందు ఆలోచన మళ్ళీ అది తట్టి లేపింది. ఇంకా ధ్యానం ఏం కుదురుతుంది? లేచిపోయాడు, వచ్చాడు నగరంలోకి. వచ్చేసరికి ఋషి అంటే ఎలా ఉంటాడు? గడ్డాలు మీసాలు విరిగితే సన్నగా బక్కపలుచుగా ఉంటారు. మన క్యాలెండర్లో వాటిలో చూపించినట్టు పుష్టిగాను సిక్స్ ప్యాక్ బాడీ ఉండదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు ఆహారం తినరు, నీళ్ళు ఎక్కువ తింటారు కాబట్టి కండ ఉండదు. చాలా బక్కగా ఉంటారు. ఆ ఊరు రాజ్యం దగ్గరికి వెళ్తాడు. ఆ రాజుని అడుగుతాడు, నేను గృహస్థాశ్రమంలో ప్రవేశించాలనుకుంటున్నాను, నీకు 50 మంది పిల్లలు ఉన్నారు కదా, ఒక అమ్మాయి ఇచ్చి నాకు పెళ్లి చేయమంటాడు. ఆ మనిషిని ఎగాదిగా కింద చూస్తాడు. నేను ఇలా చూస్తే నీకెవరు పిల్లనివ్వరు నాయనా, నీ అవతారం, రూపు, రేఖలు ఎలా ఉన్నాయో ఒకసారి అద్దంలో చూసుకో అంటాడు. సరే అద్దంలో చూసుకుంటే ఆయన ఆకారం ఆయనకే కొంచెం ఎబ్బెట్ట కనిపించి ఏం చేస్తాడంటే, తన తపశక్తితోటి తన శరీర ఆకృతిని అంతా మార్చేసుకుంటాడు. విపరీతమైన తపశ్శక్తి ఉంది. మంచి నవమన్మధుడిలో తయారవుతాడు. అప్పుడు రాజకోలుకి వెళ్తాడు. నాదేముంది నాయన, వచ్చే వారమే స్వయంవరం ఉంది, నా పిల్లలు ఎవరిని వరిస్తారంటే వాళ్ళ ఇష్టం, నువ్వు కూడా స్వయంవరానికి రా అని చెప్తాడు. సరే స్వయంవరంలో కూర్చోగానే ఆ 50 మంది రాణులు ఏం చేశారంటే తెచ్చి ఈయన్ని పెళ్లి చేసుకుంటాం, ఈయన్ని పెళ్లి చేసుకుంటాం అంటారు. ఇంకా చేసేది ఏమి లేక రాజుగారు 50 మంది కన్యల్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు.
ఆయన తపస్సుతో 50 మందికి 50 మందిరాలు కట్టిస్తాడు. ఉద్యానవనాలు, అందులో కొలనులు అన్నీ ఏర్పాటు. 50 మందితోటి సంసారం మొదలవుద్ది. వాళ్ళకి పిల్లలు కూడా పుడతారు. ఆ సంసారం నడుస్తూ ఉంటుంది. ఒక రోజు తన మందిరంలోంచి బయటకొచ్చి ఉద్యానవనంలో ఆ సోఫా మీద కూర్చొని ఆ నదిలోకి చూస్తూ ఉంటాడు. చప్పున ఒక చేప పైకి ఎగురుతుంది. ఆహా! ఇది కదా! నా తపస్సునంతా భగ్నం చేసింది ఈ చేపే కదా! హాయిగా సమాధి స్థితిలో ఉండేవాడిని నన్ను తీసుకొచ్చి ఈ సంసార నంపడంలో పడేసిందే అని చెప్పి ఆ చేపను చూడంగానే మళ్ళీ తిరిగి పూర్వ యోగ వైభవం గుర్తొచ్చి ఇందులో ఇరుక్కుపోయినట్టే నేను వెళ్ళిపోవాలి అనుకుంటాడు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా అందరి భార్యలకి కబురు పెడతాడు. నాకు ఒక రాగి చెంబు, కండువా ఇచ్చేయండి చాలు. నేను వెళ్ళిపోతున్నా. నేను తపస్సులోకి, సమాధిలోకి వెళ్ళిపోతాను. మీకు కావాల్సినవన్నీ రాజ్యాలు, భోగాలు అన్నీ ఉన్నాయి కదా! సంపద ఉంది. మీరు అనుభవించండి. మీ పుత్రుల చేత రాజ్యపాలన చేయించుకోండి అని నేను వెళ్ళిపోతే, చూడండి విచిత్రం. ఆ 50 మంది గూడా వాళ్ళు రాగి చెంబులు, కండువాలు తీసి నేను మీతో వచ్చేస్తా ఉంటారు. తిరిగి మళ్ళీ ఎళ్తాడు. తపస్సులో కూర్చుంటాడు. మోక్షం సంపాదిస్తాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిందేంటంటే, మన ఆలోచన ఎంతవరకైనా తీసుకెళ్తుంది. కానీ ఎక్కడికి లాక్కన్నా, ఏం కన్నా శంకరాచార్య చెప్తాడు. ఒక పైన 20 మెట్లుండేటువంటి ఒక భవంతి మీద పైకెక్కి ఒక బంతిని విసిరారనుకోండి మొదటి మెట్టు మీద. అదేం చేస్తుంది? రెండో మెట్టు మీద, మూడో మెట్టు మీద ఎగిరి, ఎగిరి, ఎగిరి మళ్ళీ కిందే పడుతుంది. అలాగే మనిషికి ఎన్ని ఆలోచనలొచ్చినా, ఎన్ని ఏదొచ్చినా మనలోంచి ధ్యానం అనేది ఎప్పుడూ జారి పడిపోదు. ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆలోచనలు అలా చూస్తూ ఉండండి. అది ఎప్పుడు గూడా ధ్యానంలో మీ యొక్క ధ్యాసని మరల్చకూడదు. శ్వాస మీద ధ్యాస. సార్ మనకి 2 పదాలు బలమైనవి ఇచ్చారు. ఆ శ్వాస మీద ధ్యాస అన్నది చాలా ఇంపార్టెంటు. మీ లక్ష్యం ఏమిటి అన్నది ఫిక్స్ చేసుకొని, ఆ లక్ష్యానికి అనుగుణంగా మీ యొక్క ధ్యాసను పక్కదారులో మరల్చకుండా ఏ ఆలోచన వచ్చినా ఆ ఆలోచనని బలంగా ఏదో చెయ్యాలని చూడకండి. ఎప్పుడు వేరే వేరే ఆలోచనలొస్తూ ఉంటాయి. ఆ ఆలోచన వచ్చినప్పుడు మనం రోడ్డు మీద ఉద్యానవనంలోనో, రోడ్డు మీద ఎక్కడో సోఫాలో కూర్చున్నాం. మన కళ్ళ ముందు ఎన్ని ఎళ్ళిపోతుంటాయి? ఎంతమంది ఎళ్ళిపోతుంటారు? అలాగే ఆలోచన వచ్చింది, వెళ్ళిపోతుంది, ఉండదు మన దగ్గర. మనం పట్టుకుంటే అది ఆగుతుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎంటర్‌టైన్ చేస్తే అది ఆగుతుంది. ఇప్పుడు రోడ్డు మీద ఈ క్లాస్ అయిపోయిన వెంటనే వాకింగ్ ఎళ్తారు అందరూ. నువ్వు రోడ్డు మీద నీ మానాన నువ్వు వాకింగ్ చేసుకుంటూ ఎళ్ళిపోయావు. నీకు ఎదురుగుండా మనుషులొస్తూ ఉంటారు. వాళ్ళని పలకరించి మాట్లాడితే వాళ్ళు ఆగి నీ దగ్గర ఉంటారు. లేకపోతే వాళ్ళు నీ దగ్గర ఉంటారా? సేమ్ ఆలోచన గూడా అంతే. ఏదైతే మనం ఎంటర్‌టైన్ చేస్తామో, దేన్నైతే పట్టుకుంటామో అది మనల్ని పట్టుకుంటుంది. మనం దేన్ని పట్టుకోలేదనుకోండి, దేని మీద మనం ఆకర్షితులు కాలేదనుకోండి, ఏది మనల్ని పట్టుకోదు. అందరూ ఏమనుకుంటారంటే, అవి నన్ను పట్టుకొని నన్ను పీడిస్తున్నాయి, నన్ను బాధిస్తున్నాయి అనుకుంటారు. అయేవి మనల్ని పట్టుకోవు. మనమే దాన్ని పట్టుకుంటాం. ఇంట్లో తాళాలు గుర్తు నా దగ్గరే ఉండాలి. అరే! పెళ్ళయింది. కొడుకు, కోడలు కాపురానికొచ్చారు. ఇన్ని రోజులు నానా యాతన పడ్డాను కదా! ఎందుకీ తలకాయ నొప్పి తాళాల గుర్తు ఇచ్చేయొచ్చు కదా! ఇవ్వరు. నా పెత్తనమే ఉండాలి. నేనే చెయ్యాలి. సో, మనకుండేటువంటి వ్యాపకాలేంటి? అరే! 40, 50 ఏళ్ళొచ్చాయి. ఇంకో 10 సంవత్సరాలొచ్చిన తర్వాత షష్టిపూర్తి అంటారు. షష్టిపూర్తి అంటే ఉగ్ర రథ శాంతి. అంటే ఏంటో తెలుసా మీకు? పాడకి శాంతి చేయడం. అది షష్టిపూర్తి అంటే. 60 ఏళ్ళొచ్చాయి. ఇంక రేపో మాపోనో టపాన ఎళ్ళిపోతాం. అరే! ఎక్కడికెళ్తాం? ఏం చేస్తాం? ఏ ఊరది? ఏ వీధి? ఎప్పుడైనా చూసామా? అక్కడేమైనా ఉందా? అసలెక్కడికెళ్తున్నాం? ఏం చెప్పారు మనకి? మనకు చెప్పిన వాళ్ళన్నీ కరెక్టేనా? మనం ఎప్పుడైనా ఆలోచించుకున్నామా?
అలా ఆలోచించితే కనుక, అలాంటి నిదర్శనమైనటువంటి ఏదైనా పుస్తకాలు చదివితే కనుక, మీకొక పర్టిక్యులర్ లక్ష్యం అనేది ఏర్పడిన తర్వాత, ఆ లక్ష్య సాధన మీద మీరు ధ్యాస పెట్టాలి. మీకు చెప్పారు. అందరూ విన్నారు. అందరి ఇళ్లలోనూ ధ్యాన కేంద్రం బోర్డులుంటాయి. అందరి ఇళ్లలోనూ పాంప్లెట్‌లో, పిరమిడ్‌లో ఉంటాయి. ఆ పిరమిడ్ మీద రాస్తారు. కోటి పూజ సమస్తోత్రం జపకోటి సమూలయ సమూ స్తోత్రం జపం జపకోటి సమూహ ధ్యానం ధ్యానకోటి సమూహ లయ 4 లైన్లు ఉంటాయి. 4 స్టాంజాలు. అందులో మొదట 3 పట్టించుకున్నారు. పూజలు మానేశారు, జపాలు మానేశారు, స్తోత్రాలు మానేశారు, ధ్యానానికి వచ్చారు. ఆ పక్కన ఉన్న ధ్యానకోటి సమూలయ అని ఉంది కదా! దాని విషయం ఏం చేశారు? దాన్ని అసలు పట్టించుకోలేదు. వద్దా? అసలు ధ్యానకోటి సమూలయ అంటే ఏమిటని ఎవడైనా అడుగుతాడేమో అని చూస్తా. కనీసం ఒక్కళ్ళు కూడా అడగలే. ఆ రోజు సార్ని కూడా అడగలేదు. ధ్యానకోటి సమూలయ అంటే ఏంటి? లయం చెందడం. లయము అంటే ఏంటి? అది సాంస్క్రిట్ పదము. తెలుగు పదం ఏంటి? లీనమవ్వడం. దేంట్లో లీనమవ్వాలి? ఎక్కడ లీనమవ్వాలి? ఎప్పుడైనా ఆలోచించారా? కడతాల్లో ప్రోగ్రాం జరుగుతోంది. జ్ఞాన మహాయజ్ఞంలో అందరి జీవితాలు వింటారు. ఏమొచ్చాయి? నేను నా బాహుబలం ఇంత, నా సిక్స్ ప్యాక్ ఇంత, నేను ఇంత పొడిచాను, ఇంత చేశాను, ఇంత ఏం కావాలి మీకు? మీ జూములో జరిగేవన్నీ అవే. అందరూ చెప్పేది అదే. ఎవరి ప్రగల్భాలు వాళ్ళు చెప్తూ ఉంటారు. వాడు ఎంత చేస్తే మనకేంటంట? అయి మనం ఏం చేసాం? మన లైఫ్ ఏంటి? ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉందా? భగవంతుడు అంటే ఎవరు? ఎక్కడున్నాడు? ఆయనకి మనకి తేడా ఏంటి? ఎక్కడ పడితే అక్కడ ఉండేవాడు భగవంతుడు. ఎక్కడ పడితే అక్కడే ఉండేవాడు మానవుడు. అలాగే పడున్నాం. ఏం చేసాం? ఏంటి మన పురోగతి? పొద్దున్నే ధ్యానం అన్నారు. కూర్చున్నాం. ఏం చేసాం? నిద్ర మంచం నుంచి లేచిపోయి కుర్చీలో సోఫా కప్పుకుని చలికి తట్టుకోలేక ఫ్యాన్ వేసుకుని కుర్చీలో పడుకుని నిద్రపోవడం అలవాటు చేసుకున్నాం. దానికి యోగ నిద్ర అని పేరు పెట్టాం. ఆ కుర్చీలో కూర్చోనే ముందు కింద కూర్చొని ధ్యానం చేస్తే ఏమైంది? ఏం కనిపించింది? ఏం చూసాం? ఏం తెలుసుకున్నాం? మరి ఎప్పటికప్పుడు మనల్ని మనం ఒక అంచనా, మన మీద మనం ఒక ఎనాలిసిస్ చేసుకోబోతే మన జీవితం గురించి ఏంటి? అయిపోయింది. 7:30 అయ్యేసరికి క్లాస్ అయిపోయింది. బాత్రూమ్కి వెళ్ళాం. ఎక్కడో వెనకాల నడుము పట్టింది. ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళాలి? హాస్పిటల్కి వెళ్ళాలి. అంటే ఏమైపోయింది? మీ ధ్యాన సాధన ఏమైపోయింది? మన మాస్టరీ ఏమైపోయింది? మనం ఏమైపోయాం? నో డాక్టర్ నో మెడిసిన్ చెప్పారు కదా! అప్పుడు గుర్తురాదు. అప్పుడు డాక్టరు మెడిసినే గుర్తొస్తాడు. ఏంటంటే భయం. ఏం భయం? చావు ఉందా లేదా? ఉంది. చచ్చిపోతామేమో. అసలు చచ్చిపోతే ఏమైపోతుంది? ఇది ఎప్పుడైనా ఆలోచించారా? సరే నెక్స్ట్ ఎక్కడికి వెళ్దాం? ఎక్కడికి వెళ్ళాలి? అది ఎప్పుడు వస్తుంది? మనం రమ్మంటే వచ్చి వద్దంటే ఆగిపోతుందా? అది మన చేతిలో ఉందా? ఇన్ని ఉన్నాయే మీ జీవిత సమస్యలు. ఏదైనా ఒక ప్రశ్న అడగండి అంటే ఒకళ్ళు ఏం మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తేలాగా. వీటన్నిటికీ మీ దగ్గర ఆన్సర్లు ఉంటే కనుక మీరు జీవితంలో సక్సెస్ సాధించినట్టే. చెప్పండి. ఇప్పుడు ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? లాస్ట్ పోతూ పోతూ సార్ మరణాయనం అని బుక్ ఇచ్చాడు. ఆ బుక్ చదివామా? అందులో ఏమి రాశాడు? ఇది నా బుక్కు అన్నాడు ఆయన. అంటే మరణం మధురం కాదు. మరణాయనం వేరు. నా బుక్ అని ఎందుకన్నాడు? అందులో 3 వేస్ ఉన్నాయి. ప్రతి మనిషికి మృత్యువు. అసలు మృత్యువు ఇది కాదు. ఈ భౌతిక శరీరాన్ని విడిచిపెట్టడం ఒక మార్పు అయితే, నిజమైన మృత్యు ఏంటంటే సూక్ష్మ శరీరాన్ని అక్కడ విడిచిపెట్టి
సూక్ష్మ లోకాలు దాటి కారణ లోకాలకు వెళ్ళడం ఒక మృత్యువు. ఇది పండితులు, ఋషులు చెప్పేది. సరే, ఇక్కడి నుంచి సూక్ష్మ శరీరంలో ప్రవేశించడం అంటే, ప్రవేశించి ఎక్కడికి వెళ్తాం? ఎన్ని దారులు ఉన్నాయి? మనకి 7 లోకాలు చెప్పారు. ఆ 7 లోకాల్లో మనం వెళ్తామా? మన రూట్ ఎక్కడుంది? పెద్దలు చెప్తుంటారు, అసలైన ఇల్లు ఇక్కడ కాదరా, ఇది పైన ఉంది అని. ఆ పైన ఇంటికి వెళ్తామా? స్వర్గ నరకాలు అన్నారు, నిజంగా ఉన్నాయా? ఉంటే ఎక్కడికి వెళ్తాం? దాని అధిపతి ఎవరు? పితృలోకంలో ఎవరు ఉంటారు? ఇవన్నీ అధ్యయనం చేసి తెలుసుకోకపోతే, ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే 10 సంవత్సరాల తర్వాత వీ హ్యావ్ టు గో కదా. ఏడే ఒంటి పెట్టుకుని ఉండిపోం కదా. భూమి మీదకి వచ్చింది ఎందుకు? ఏదో 2 ముక్కలు నేర్చుకోవడానికి. నేర్చుకుంటే నేర్చుకున్నాం, లేకపోతే లేదు, వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్ళిపోతాం? వెళ్ళిపోతాం అనేటువంటి పదంలో ఎక్కడికి వెళ్ళిపోతాం అన్న దాని గురించి మనం ముందే పక్కాగా ఒక లక్ష్య సాధన అనేది పెట్టుకుని, దాని మీద మన ధ్యాస ఉంచుకుని మన ధ్యానం చేసుకోకపోతే ఎలాగా? ఎవరు కనిపించినా వాళ్ళ స్థాయి ఏంటి, వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఏం తెలుసుకున్నారు అన్నది గమనించి, ఆయన దొరికినప్పుడు మన జీవితానికి పనికొచ్చే అంశాన్ని పట్టుకోవడంలో మీరు మెలకువగా లేకపోతే, వచ్చేవాడు వస్తాడు, మాట్లాడేవాడు మాట్లాడతాడు, వెళ్ళిపోతాడు. మీదే నష్టం. నాకేం పోయింది, ఇంకో అరగంట పోతే వెళ్ళిపోతాను. నా మానంలో నేను ఉంటాను, నా పనులు నాకు ఉన్నాయి. మీకేం కావాలి అనేది మీరు ఎంచుకోవాలి అందులో. ఎవరన్నా అడుగుతారేమో చూస్తా, లీనం అవ్వడం అంటే ఏంటని. అడగరు. మరి లీనం కాకపోతే అందుకేనేమో ఆ భగవద్గీతలో కృష్ణుడు అన్నాడు, వేల వందల మంది అందరూ తపస్సాధనకు వస్తారు, చివరికి నన్ను చేరుకునేది ఏ ఒక్కడో మిగులుతాడని. ఆయన కరెక్టే చెప్పాడు. సో ఆ ఒక్కడే నేనెందుకు కాకూడదని ఎవడైనా అడుగుతాడేమో అని అనుకుంటాను. పొద్దున్న నుంచి లేచిన రాత్రి వరకు ఎక్కడ క్లాస్కి వెళ్ళినా ఎవరిని కలిసినా ఇదే ఆలోచన నాకు. ఒక్క వ్యక్తి నాకు ఒంట్లో బాగాలేదను, అన్నీ ఈ దేహపరమైన సమస్యలతోటే కొట్టుమిట్టాడతారు తప్ప, అది దాటి ఒక ఇష్యూ మీద మాట్లాడతారేమో, మనం ఒక గంటైనా టైం వీళ్ళతో స్పెండ్ చేస్తే జీవితంలో బాగుంటుంది అనిపిస్తుంది. అబ్బే, అంతా బాడీలేనే, తిన్నది అరగట్లేదు. ఎవడు తినమన్నాడు ఎక్కువ? అరే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఆడెవడో చెప్పాడు కోతి నుంచి వచ్చారు. నిజంగా మనం కోతి నుంచి వచ్చామా? అరే మనకు ఓ ఇంటి పేరు ఉంది, మనకు ఓ గోత్రం ఉంది. ఆ గోత్రం పేరు ఏముంది? భరద్వాజస్ గోత్రము. అంటే ఏంటి? భరద్వాజ మహర్షి యొక్క గోత్రంతో మనం ఉన్నాం, అంటే ఆయన వంశ పరంపరలో మనం ఉన్నాము. అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాం? ఋషి పరంపర నుంచి వచ్చాం. వెరీ గుడ్, బాగుంది. ఋషులు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ జీవన విధానం ఏంటి? ఆయన బ్రహ్మర్షి అయ్యారు. అరే రాముడు విష్ణు అవతారంలో ఒకానొకడు రాముడు, ఆయనే ఆ భగవంతుడు. రామాలయానికి వెళ్తాం, రామందిరం కడతాం, నమస్కారం పెడతాం. ఇదే రాముడు ఎవరి కాళ్ళకు మొక్కాడు? వశిష్ఠుడి కాళ్ళకు మొక్కాడు. కొన్ని వశిష్ఠుడు రాముడి కాళ్ళకు మొక్కాడా? అంటే ఇక్కడ ఆ విష్ణు అవతారంలో దేవుడు గొప్పవాడా, ఋషి గొప్పవాడా? సో ఇప్పుడు మనం ఏం కావాలి? ఆ ఋషిత్వం సంపాదించాలంటే ఏం చేయాలి? ఏదో 10 నిమిషాలు మెడిటేషన్ చేస్తే చేతుల్లోకి శక్తి వచ్చి, ముఖం మీద శక్తి రాగానే ఓ ఉక్కురు బిక్కిరి అయిపోతున్నాం. మరి వాళ్ళు దండ కమండలాలు పట్టుకుని కొండల మీద రోజుల తరబడి ధ్యానం చేసేటప్పుడు వాళ్ళకి ఎంత శక్తి వస్తుంది? మరి అంత శక్తి వస్తే మీకు ఏమైనా దేహపరమైన ఇబ్బందులు కనబడతాయా? కనపడవు. ఆ ఋషులు ఏం చేశారు? వాళ్ళ దగ్గర ఏముంది? ఓ గోచిగుడ్డ తప్ప, దండ కమండలం తప్ప వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా? మనతో పోలిస్తే వాళ్ళకి ఏమున్నాయి? అలాంటిది వాళ్ళు ఏం చేశారు? సో ఒక బ్రహ్మర్షి కావడానికి నేనేం చేయాలి? ఒక గురువు దేవుడిని పరిచయం చేస్తాడు, అంతేనే కానీ దేవుడు గురువుని పరిచయం చేయలేడు.
గురువుకి ఆ శక్తి ఉంది, దైవానికి ఆ శక్తి లేదు. కనుక దేవుడి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? ఆయన దేవుని చూడడానికి వెళ్తాం. మనం దేవుడిని చూసేది ఏంటి? మనం మనల్ని చూడాలి. ఇప్పుడు దేవాలయము, దేవుడు ఎంతవరకు ఉండాలి? స్వామి వివేకానంద ఏం చెప్తాడు? 20వ సంవత్సరం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కడు గుడి మెట్టెక్కాలి. గుడి మెట్టు ఎక్కిన తర్వాత 60 ఏళ్ళు వచ్చాయంటే మళ్ళీ గుడి మెట్టు ఎక్కకూడదు. ఈ 40 ఏళ్లలో వాడికి ఏం అర్థం కావాలి? అరే, ఇంతమంది దేవాలయాలు ఉన్నారు కదా, ఈ అమ్మవారి గుడికి వెళ్ళాను, ఈ శివాలయానికి వెళ్ళాను, ఈ రామాలయానికి వెళ్ళాను, ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాను, ఈ సాయిబాబా గుడికి వెళ్ళాను, ఇంతమందిని ఆరాధించాను కదా, ఇంతమందిలో ఉండేటువంటి ఆ భగవతత్వాన్ని ఆరాధించేటువంటి వీడిలో కూడా భగవతత్వం ఉంది కదా. ఒక రాయిని తెచ్చి దేవుడు అని పిలిచింది ఎవడు? వీడు. వీడిలో కూడా భగవతత్వం ఉంది కదా. ఓహో, నేను కూడా ఆ భగవంతుణ్ణే అన్న ఎరుక 60 సంవత్సరంలో ఆ జ్ఞానోదయం కలగాలి. కలిగిన తర్వాత గుడిమెట్టు ఎక్కకూడదు. అది స్వామి వివేకానంద చెప్పింది. ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి? ఆ గుడి చుట్టూ 3 ప్రదర్శనలు చేయమంటారు. ఎందుకు చేయమంటారు? మొదటి ప్రదర్శన, మీ చుట్టూ మీరు తిరగండి, ఏ గుడి చుట్టూ తిరగద్దు. ఇంట్లో కూర్చుని పొద్దున్నే లేచి లేవగానే మీ చుట్టూ మీరు తిరగండి. మొదటి ప్రదర్శనం తమో గుణాన్ని వదిలేయండి. రెండో ప్రదర్శనం రజో గుణాన్ని వదిలేస్తున్నాను. మూడో ప్రదర్శన సత్వగుణాన్ని వదిలేస్తున్నాను. అని మనలో ఉండేటువంటి గుణ మనల్ని బాధించేటువంటి గుణాలు వదిలేయాలి. సత్వగుణం మంచిదే కదండి, అదెందుకు వదిలేయాలంటే సత్వగుణంతో కూడిన అహంకారం కూడా మనల్ని మనకు తెలియనికుండా చేస్తుంది. అందుకని దాన్ని కూడా వదిలేయండి. నేనెవరు నేనెవరు అనుకుంటూ కూర్చోండి. నేనెవరు అనేటువంటి ప్రశ్న వేసుకుని 6 నెలలు మీ చుట్టూ మీరు తిరిగి మీరు ఆ ధ్యానంలో కూర్చుంటే ఖచ్చితంగా మీరెవరో మీకు అర్థమవుతుంది. అది చెయ్యం. సో కమ్ టు ది పాయింట్. లీనం అవ్వాలి. ఇది నా లక్ష్యం. నేను తెలుసుకోవాలి అనేటువంటి ఆ లక్ష్య సాధన కనీసం ఇవాళ నుంచైనా మీ జీవితంలో పెట్టుకోండి. అది లేకపోతే ఏమైపోతుంది? ఎవరో భద్రిజీ వచ్చారట, ఆయన వీళ్ళు కలిశారట, ఇంతమంది శిష్యులు ఉండేవారు, ఆయనలో అప్పారో సుబ్బారో నాగమని వీళ్ళు అనేటువంటి చరిత్రలో 1.5 లైన్ ఉండిపోతుంది. అంతే. లేదనుకోండి, మీ మీదే ఒక బుక్ రాస్తారు. ఇంత చరిత్రలో 1.5 పేజీ లైన్లో ఉండిపోవడానికి కావాలా మీకు? మీ మీద ఒక గ్రంథం రాయాలా? ఉపయోగ ఆత్మద అనే గ్రంథం ఉంది. అంత గ్రంథం మీ గురించి రాయాలా? లేదా చరిత్రలో 2 లైన్లు పేజీలు ఉండేటట్టు అనుకుంటారా? నిర్ణయించుకోండి. నేనేం చెప్పక్కర్లేదు. గౌతమ్ బుద్ధుడు తన గుర్రపు డెక్క గుర్రం మీద వెళ్తుంటే వెనకాల ధూళి వెళ్ళిపోతుంది. అలాంటి ఆ ధూళితో సమానమైనటువంటి సంపదని, రాజభోగాన్ని అన్నిటినీ వదిలేసి వచ్చాడు కాబట్టి ఆ గౌతమ బుద్ధుడి మీద పెద్ద పెద్ద పురాణాలు గ్రంథాలు వచ్చాయి, ఆయన ప్రవచనాలన్నీ. అదే రాలేదనుకోండి, ఎవడో శుద్ధోధన మహారాజు అంట, వాడికి సిద్ధార్థుడు అనేవాడు పుట్టేట, ఇన్ని రాజ్యాలు, ఇన్ని యుద్ధాలు, ఇన్ని పెళ్ళిళ్ళు, ఇన్ని పిల్లల్ని కన్నట్టు కదా అని ఒక చరిత్రలో పేజీ ఉంటుంది అంతే. అలా మన జీవితం ఓ చరిత్రను సృష్టించాలి. రాబోయే తరాలకి అది పక్కన పెడితే మీ వారసులకి, మీ కుటుంబ సభ్యులకి, మీ ఊర్లో మీరుండే తరంలో మా అమ్మగారు చిన్నాయంలో ఆయన ఎవడో ఉండేవాడు, యాగాలు ఎక్కువ చేసేవట. అదెందుకు మీకు ఇప్పుడు? మీ హయాంలో మీరేం చేశారో మీ కింద తరం వాళ్ళు మీ గురించి చెప్పుకోవాలి. దాని గురించి నేనేం చేయాలని ఆలోచించండి. లీనం అవ్వడం అంటే ఏంటి? ఒక ఆయన రమణ అడిగానంట, నేను జపం చేస్తున్నానండి, జపం అంటే ఏంటి అని అడిగాను. జపం దేని మీద చేస్తున్నావు అన్నట్ట. నేను ఒక దైవంని స్మరిస్తూ ఉన్నాను అన్నట్ట.
ఆ దైవాన్ని స్మరించే నామం ఉందే, ఆ నామం ఎక్కడ పుట్టింది అన్నాడు. నోట్లో అన్నట్ట. నీ నోట్లో నువ్వు పలుకుతున్నావు. ఆ నామం నీ శరీరాల్లో ఎక్కడ పుట్టింది? ఇప్పుడు శ్వాస మీద ధ్యాస పెడుతున్నాను. శ్వాస ఎక్కడుంది? ఇక్కడి నుంచి వచ్చేది ఉచ్ఛ్వాస, నిశ్వాస. తీసుకునేది ఉచ్ఛ్వాస. ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు గమనించమని కదా ధ్యానం చేసే పద్ధతిలో ఉంది. ఈ శ్వాస ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస ఇక్కడ తెలుస్తోంది. కానీ నాసికాగ్రం దగ్గరికి వెళ్ళిపోయినకోండి భూమధ్యానికి, ఈ రెండు ఉచ్ఛ్వాస నిశ్వాస కలిసిపోయి ఒకటే అయిపోతుంది. దాన్ని శ్వాస అన్నారు. ఈ శ్వాస ఎక్కడ వ్యక్తమవుతుంది మీకు? ఎక్కడ తెలుస్తుంది? ఇక్కడ తెలుస్తుంది. కానీ నిజంగా మీరు లీనం కావాలంటే, ఆ శివుడిలా నిత్యము లయకారుడిగా ఉండాలంటే, మీలో ఆ శ్వాస ఎక్కడ పుట్టింది, ఎక్కడ తెలిసింది కాదు, ఇక్కడ తెలిసింది. కానీ ఆ శ్వాస ఎక్కడ పుట్టింది? మీలోకి మీ ప్రయాణం అన్నారు. చెప్పుకుంటూ వెళ్ళిపోయారు, గోడల మీద రాసుకున్నారు. ఆ పదం అలాగే ఉంది. మీలోకి మీరు ఎప్పుడైనా ప్రయాణం చేశారా? దాని అందరికీ మీరు ప్రిపేర్ అయ్యి లేరు కాబట్టే నేను ధ్యానానికి రాలేదు. నేను కూర్చోబెట్టి ధ్యానం చేయించాను అనుకోండి, మీలోకి మిమ్మల్ని పంపించాను అనుకోండి, ఓ 3 గంటలనే బయటికి రారు నేను పిలిచినా కానీ. మొన్న లాస్ట్ మంత్ భీమవరంలో తణుకులో అన్ని ఇతర క్లాసులో నేను చేయించిన పని అంతా ఇదే. మీరెవరూ అడగట్లేదు. నా ధర్మం నేను చెప్పాలి కదా. కనుక ఆ లీనమవడం అంటే ఏంటో ఇవాళ తెలుసుకుందాం. శ్వాస ఎక్కడ పుట్టింది? దీన్ని మహాప్రాణ దీపం అన్నారు. ఈ మహాప్రాణ దీపం అంటే ఏంటి? ఒక జ్యోతి వెలిగించండి. ఈ క్లాస్ అయిపోయిన వెంటనే మీ ఇంట్లోకి వెళ్ళి కర్పూరము, లేకపోతే సిజర్ లైట్ ఉంటే సిజర్ లైటో, నూనెతో ఒత్తో లేకపోతే అగరబత్తో వెలిగించండి. అగరబత్తి వెలిగిస్తే మండుతుంది. ఆ మంట ఇంతవరకు ఫ్లేమ్ వస్తుంది. దాంట్లో చూడండి, నీలి ఆకారంలో చిన్న ఫ్లేమ్ ఉంటుంది. దాన్ని అంతర్జ్యోతి అంటారు. ఆ అంతర్జ్యోతి ఎలాగైతే ఉందో దాన్ని చూడండి. ఆ అంతర్జ్యోతి ఉన్నంత సైజులో మన శరీరంలో ఆ ఆత్మదేవుడు కొలువై ఉన్నాడు. ఆ ఆత్మదేవుడు ఉండేటువంటి స్థానం హృదయ స్థానం. హృదయం అంటే ఎక్కడుంది? ఇది కాదు. ఈ ఎడం పక్క చూపించేది గుండె. గుండె వేరు, హృదయం వేరు. ఆ హృదయ స్థానం ఎక్కడుంది అంటే, ప్రతి మహిళ తాళిబొట్టు కట్టుకుంటుందే మంగళసూత్రం, అది ఇది హృదయ స్థానం అంటే. దాన్నే హృదయ కుహరం అన్నారు. ఆ హృదయ కుహరంలో మీ జీవుడు, మీ జీవాత్మ అంగుష్ట మాత్రం అంటే ఇంత జ్యోతి రూపంలో వెలుగుతూ ఉన్నాడు. ఆ వెలుగుతూ ఉండేటువంటి జ్యోతి కిందనే మన యొక్క శ్వాస పుట్టింది. అదే మహాప్రాణ దీపం అంటే. మీరు ఇక్కడ శ్వాస మీద ధ్యాస, ఈ ధ్యాస ఇక్కడ పెట్టి, ఇక్కడ పెట్టిన తర్వాత అక్కడి నుంచి మీరు ఎక్కడికి వెళ్ళాలంటే, మీ హృదయ కుహరంలో ఎక్కడ శ్వాస పుట్టిందో మీరు అక్కడికి వెళ్ళి కలవడాన్నే లీనమవడం, లయమవడం అంటారు. అది పుట్టింది ఇక్కడ. మీరు ఇక్కడ కూర్చొని గమనిస్తూ ఉన్నారనుకోండి, ఎప్పుడైతే దృష్టి భ్రూమధ్యం మీద పెట్టి కళ్ళు రెండు మూసుకుంటే, మొట్టమొదట జరిగేది మిమ్మల్ని మాయలో పడడానికి మీ శరీరంలోకి ఎనర్జీ వస్తుంది. ఇంకా ఇప్పుడు కూడా వస్తుంది. మీరేం ధ్యానం చేయట్లేదు, అయినా మీకు శక్తి వస్తుంది. కానీ ఆ శక్తి ఖర్చు అయిపోతుంది. వింటున్నారు, చూస్తున్నారు, స్పర్శిస్తున్నారు. మీ శరీరం మీద మీకు కావాల్సినంత అబ్జర్వేషన్ ఉంది. వీటన్నిటికీ వచ్చిన శక్తి అలా ఖర్చు అయిపోతుంది. అది ధ్యానంలో ఉన్నప్పుడు ఏమవుతుంది? ఖర్చు అవ్వదు కాబట్టి ఆ శక్తి వచ్చిన ఫీలింగ్ కనబడుతుంది. చేతులు రెండు తిమ్మిరికి పెట్టినట్టున్నాయి, ఉన్నాయా లేదా అనేటువంటి స్పర్శ తెలియదు. ఏమీ లేకుండా ఉండేసరికి నాలోకి ఎనర్జీ వస్తుంది అని తెలుసుకోగానే మన యొక్క ధ్యాస శ్వాస నుంచి ఆ ఎనర్జీ మీదకి మళ్ళిపోయింది. అయిపోయింది ధ్యానం. ఏమైపోయిందంటే నాకు బ్రహ్మాండంగా ఎనర్జీ వచ్చేసింది.
అది రోజు కూడా నీకు వస్తుంది, దాన్ని పొందుతున్నాం, దాన్ని ఖర్చు పెట్టేసుకుంటున్నాం అనేటువంటి భ్రమల నుంచి బయటికి రాలేదు. ఇంకా కొంతమంది గంటల తరబడి చేశారనుకోండి, వాళ్ళకి ఒళ్ళంతా ఎనర్జీ వచ్చేసి శక్తివంతంగా తయారవుతారు. వాళ్ళ ధ్యాసంతా ఆ లక్ష్య సాధన నుంచి పక్కకి వెళ్ళిపోయి ఎనర్జీ ఫీల్డ్లోనే ఉండిపోతుంది. ఆ మైకంలోనే అలా ఉండిపోతాడు. ఇప్పుడు ఆయన లక్ష్య సాధన నుంచి లైవ్ అవ్వడానికి లోపలికి వెళ్ళాడా, అక్కడ ఆగిపోయాడా? సరే, ఆ ఎనర్జీని పట్టుకోలేదనుకోండి, కాసేపటికి ఏమవుతుంది, ఏదో ఆలోచన వచ్చి మీ ధ్యాస మనస్సు పొరల్లోకి వెళ్ళిపోయింది. ఆ మనసులో ఏమన్నాయి, ఆ సంకల్ప వికల్పాలు ఉన్నాయి. ఆ వికల్పం ఏం చెప్తుంది, మీరేం చేయొద్దు అదే చెప్తుంది. ఆ మనసులోకి వెళ్ళేసరికి ఏమవుతుంది, అది గతంలో జరిగిన సంఘటన గుర్తు చేస్తుంది. ఆ ఎవరో నాగలక్ష్మి నిన్న ఫోన్ చేసి నాగమణి నన్ను అమ్మ నా బుద్ధి తిట్టింది అనుకున్నా కదా, ఈసారి ఎలాగైనా సరే నేను మీ దానాల్లో కూర్చొని ఇదే ఆలోచించుకుంటూ కూర్చుంటారు. ఏమైపోయింది, అర్థం కాని విషయాలు చూసినవన్నీ పేరుకుపోయి ఉన్నాయి. చిత్తం, అందులో వెళ్ళనుకోండి చెత్త, ఏమీ లేదు అందులో. మనం దాచిపెట్టేసిన పోగేసి పెట్టేసిన అర్థం కానివన్నీ అందులో ఉన్నాయి. మన ఇంట్లో స్టోర్ రూమ్ ఎలా ఉందో అలాంటివి గదే అది కూడా. ఎప్పటి నుంచో మనకు కనిపించిన వస్తువు ఉంటుంది. ఓహో, నేను ఇక్కడ పెట్టానా, దీనికి ఇల్లెంత వెతుకుతున్నానే అనుకుంటాం. అలాగే ఏదో ఒక వస్తువు కనబడుతుంది, ఎవడో ఒకడు మనిషి కనబడతాడు, వీడు నన్నేం చేశాడా అని కనబడితే వాడి గురించి మాట్లాడుతూ ఈ ధ్యాసను లాక్కెళ్ళిపోయావు. రోజు మన ధ్యానంలో జరిగే సంఘటన ఇదే జరుగుతుంది. ఏంటంటే ఇప్పుడు కుర్చీలు వేశారు, ఏసీ రూములు పెట్టారు, సోఫాలు ఇచ్చారు కాబట్టి ఒక శాల్వా ఏదైనా తెచ్చేసుకుంటే మన కాళ్ళ నొప్పులు ఉంటే ఇంకో ఎదురుకుండా ఒక కుర్చీ కూడా వేసేస్తున్నారు. ఆ కాళ్ళు రెండు చేపేసి అందరూ కూర్చుంటున్నాం. పడుకునేది కాకుండా కూర్చుని నిద్రపోవడం అలవాటైపోయింది. పైగా దానికి యోగ నిద్ర అని పేరు కూడా పెట్టేసుకుంటున్నాం. అయిపోయింది. అంతేనా? ఇది నేర్చుకోవడానిక ఈ పిరమిడ్ సొసైటీలోకి వచ్చి సార్ని కలిసింది? లేకపోతే నా వారసులందరూ కృష్ణుడిలా కాకుండా అందరూ ఏ ఒక్కడో కృష్ణుడు చేరుకుంటాడు అన్నాడు కదా, అలా నా పిరమిడ్ మాస్టర్లందరూ ఆ కృష్ణుడి స్థాయికి వెళ్ళాలి అని కలలు కన్నాడు. ఊరూరా తిరిగాడు. వాళ్ళు ఏం అడుగుతారా అని చూశాడు. ఒక్కళ్ళ దగ్గర నుంచి ఏ ప్రశ్న కనపడలేదు. ఆయన పని ఆయన చేసుకుని ఆయన వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనకు తరిచి చెప్పేదెవరు? ఆయన దగ్గర అందరు చాలామంది వెళ్ళారు. అందరికీ సమానంగానే చూసి ఎవరు ఏది అడిగితే అది చెప్పారు ఆయన. ఏ ఒక్కళ్ళైనా ఏ మీటింగ్లో అయినా ఈ పూజా కొట్టే సంస్థతో శ్లోకం చెప్పారు కదండి, 3 లైన్లు బాగానే ఉన్నాయి, 4వ లైన్లు అర్థం కానీ లీనం అంటే ఏంటి అని ఎప్పుడైనా మన జీవితాల్లో మనం అడిగామా? చెప్పేవారు. మనం అడగలేదు, మన తప్పే ఇదంతాను. సో ఒక ఋషి దండం చేతి కింద పెట్టుకుని ఆయన గంటలు గంటలు ధ్యానం చేస్తే ఎంత శక్తి వస్తుంది? మనం చేసే 20 నిమిషాల ధ్యానంలోనే అంత శక్తి వచ్చినప్పుడు, మన మనసు ఎటో డైవర్ట్ అయిపోయి ఏ ఆలోచన మీద వెళ్ళిపోతున్నప్పుడు ఎంత శక్తి వస్తే, ఆ ముఖమండలం మీదకి ఎంత శక్తి ప్రవాహం వస్తుంది వాళ్ళకి. వాళ్ళెంత ఇదైపోవాలి అప్పుడు. వాళ్ళు అలా కింద పడిపోయి ఉంటే సరిపోయేదా? కానీ వాళ్ళు అలా చేయలేదు. వాళ్ళకు వచ్చిన శక్తిని అంతా ఏం చేశారంటే ఆ దండంలోకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ పరిశోధన వాళ్ళు మొదలుపెట్టారు. ఆ పరిశోధన లేకపోతే మనకు ఆ జ్ఞానం లేకపోతే ఉండేది కాదు. ఆ ఋషులు ఇచ్చినటువంటి మహాజ్ఞానం అంతా అన్నిటిలోనూ, అన్ని పుస్తకాల్లోనూ, అన్ని గ్రంథాల్లోనూ ఉంది. దాన్ని మనం అధ్యయనం చేయట్లేదు. మనకు ఆ స్వాధ్యాయం తెలియట్లేదు. ఎందుకు పుస్తకాలు చదవాలి? పత్రిజీ రాసిన పుస్తకాలు ఉన్నాయే, అన్నీ మనం చదివామా? లేవు. ఎందుకు చదవాలి? ప్రతి మనిషికి జ్ఞానం అనేది ఉంది. నీ జ్ఞానంతో నీ జీవితాన్ని నువ్వు నడిపించుకోగలుగుతున్నావా? లేదు. దానికి తోడేం కావాలి? విజ్ఞానం కావాలి. ఆ విజ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? నీలో పుట్టదు. ఎవరి దగ్గరైనా సజ్జన సాంగత్యం చేసినప్పుడు,
ఎవరైనా వాళ్ళు రాసిన ఆ గ్రంథాన్ని చదివినప్పుడు మనకి విజ్ఞానం అనేది మనలో పోగవుతుంది. ఆ విజ్ఞానం, జ్ఞానం రెండూ కలిసిన తర్వాత మనలోంచి అవతలి వ్యక్తికి వ్యక్తమయ్యేది ప్రజ్ఞానం. ఆ ప్రజ్ఞానం కావాలంటే మన జ్ఞానానికి ఎంత విజ్ఞానాన్ని తోడేసుకోవాలి? ఎన్ని పుస్తకాలు చదివితే అంత విజ్ఞానం వస్తుంది? ఆ విజ్ఞానము, ఈ జ్ఞానము రెండూ కలిపిన ప్రజ్ఞానంతో మనం నోరు తెరిచి ఎవరికైనా ఏదైనా చెప్తే వింటారు. శాసనంలా వింటారు. ఆజ్ఞలా చిరసావేస్తారు. అలా మీ ప్రజ్ఞానంతో మీ ఇంటి పక్కనున్న వ్యక్తికి నువ్వు మాంసాహారం తినకూడదురా నాయనా అని చెప్తే వాడు మాంసాహారం తినడం మానేస్తాడు. ఆ ప్రజ్ఞానం మీలో లేదు కాబట్టి రోడ్లెక్కి అరిసినా కేకలు పెట్టినా ఎవడు ఆ మాంసాహారం గురించి పట్టించుకోవట్లేదు. ఎవడూ మారట్లేదు. అందుకే తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో శాఖాహారుల యొక్క పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసా? 1.5% ఉంది. ఏదో శాఖాహార జగత్తు స్టార్ట్ చేస్తాడు. జగత్తు. మనకెందుకు జగత్తు? మన ఊరిని కాపాడుకుందాం, మన ఏరియాని కాపాడుకోవాలి, మన కాలనీని కాపాడుకుంటే చాలు. సో శాకాహారం తినకూడదని నీ మాట చెప్పాలి, వాడు వినాలి అంటే ముందు మనం పాటించాలి. మనలో శక్తి నింపుకోవాలి. మనకుండేటువంటి మిడిమిడి జ్ఞానం, అంతేను కానీ మిడిమిడి విజ్ఞానం అనలేదు. విజ్ఞానం ఎప్పుడు మిడిమిడిగా ఉండదు. విజ్ఞానం ఎప్పుడూ కూడా గొప్పది. అది ఋషుల నుంచి ఎక్కడి నుంచో వచ్చింది. మనకి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి. అన్ని పుస్తకాలు చదివితే ఆ విజ్ఞానం మనలోకి వచ్చి ఆ ప్రజ్ఞానం మనం పోగేసుకుంటే మన మాట అవతల వ్యక్తిని పెత్తనం చేయకుండా ప్రభావితం చేస్తుంది. అంటే ఇన్స్పైర్ కలిగిస్తుంది. ఆ ఇన్స్పిరేషన్ వాడికి కలగాలి అంటే మన మాటల్లో శక్తి ఉండాలి. మన మాట ఆ ప్రజ్ఞానపూరితమైన శక్తిగా మారాలి. అది మారాలంటే ప్రతిరోజు మనం లీనం అవ్వాలి. లీనం అవ్వాలంటే మన హృదయంలో ఎక్కడ శ్వాస పుట్టిందో అక్కడికెళ్ళి ప్రతిరోజు మనం కలవాలి. శివుడు అలాగే రోజు చేస్తాడు కాబట్టి ఆయన లయకారుడు అన్నాడు. లయకారుడు అంటే నాశనం చేసేవాడు కాదు. తనలో తాను లీనమయ్యేవాడు. మీరు కూడా అలాగే సాధన చేయండి. భూమధ్యం మీద ధ్యాస పెట్టిన తర్వాత శ్వాసను మర్చిపోండి. ధ్యాసను పట్టుకోండి. ఆ ధ్యాస వేరే ఎటుపక్క బదిలీ కాకుండా కేవలం మీ లక్ష్య సాధన ఏం సాధించాలనుకున్నారో మీ మూడో కన్ను మీకు తెరుచుకోవాలి. లేదా మీకు సూక్ష్మ శరీరం గురించి తెలుసుకోవాలి. పుస్తకాల్లో చదివేది ఎంతోమంది చెప్పారు, ఈ జ్ఞానం మనకొద్దు. ఉంది, ఎక్కడికి పోదు. అది నిజమా? ఏముంది అందులో? అవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఎప్పుడైతే భూమధ్యం మీద శ్వాస అనేటువంటి తెలిసిన తర్వాత దాని మీదే ధ్యాస పెట్టి నేను ఈరోజు నాలోకి నేను ప్రయాణం చెయ్యాలి అనుకుని కూర్చోండి. కళ్ళు రెండు మూసుకోండి. ఆ మనోబలకం మీద ఏం కనబడుతోంది మీకు? చీకటి కనబడుతోంది. ఆ వెలుతుల్లో ఉందనుకోండి సిమీ డార్క్నెస్ ఉంటుంది. ఆ మనోబలకం మీదే చూడండి. ఆ మనోబలకం మీదే అలా తీక్షణంగా చూడండి. ఒక 5 నిమిషాలు అయిపోయి ఏ ఆలోచన ఎంటర్టైన్ చేయకండి. జస్ట్ మీ లోపలికి మీరు చూడండి. ఏం కనబడదు. అక్కడేం ఉండవు. అప్పుడు ఒక ప్రశ్న వేయండి. నేనెవరు? ఇమ్మీడియట్‌గా మీ పేరు మీకు స్ఫురిస్తది. ఈ పేరా? కాదే. నేనెవరు? నన్నందరూ ఏమంటున్నారు ఇంట్లో? నాన్న అంటున్నారు. మొన్నేమన్నారు? బాబు అని పిలిచారు. ఇప్పుడు పెళ్ళై కొడుకు పుట్టాడు కాబట్టి నాన్న అంటున్నారు. ఇంకా కొన్ని రోజులు పోతే ఏమంటారు? తాత అంటారు. అంటే ఇవన్నీ నేను కాదు. నేనెవరు? నాకో పదం ఉంది. నాకు ఉద్యోగం ఉంది. నాకు హోదా ఉంది. ఇవన్నీ నేను కాదు. తీసేయండి. అలా లోపలికి లోపలికి మీ భూమధ్య నుంచి వెళ్ళండి. మీ మీద మీరు పెట్టుకున్న బంధనాలన్నీ వదిలించి
మీ చుట్టూ మీరు ఏర్పరచుకున్న సంఖ్యలనన్నీ విదిలించుకుంటూ, మీ చుట్టూ పెట్టుకున్న ఆ అడ్డుగోడలన్నీ తొలగించుకుంటూ, ఏవైతే నావి అని పెట్టుకున్నారో అవి నేనే కాదని లోపలికంటా వెళ్ళిపోండి. నేనెవరు నేనెవరు చొచ్చుకుని పండు లోపలికి. ఆ భూమధ్యం మీద, ఆ మనోబలకం మీద, ఆ కల్పించే సెమీ డార్క్నెస్ నుంచి మీకుండేటువంటి అన్ని హోదాలు అన్నీ మీ చుట్టూ పెట్టినటువంటి పసిబిడ్డగా పుట్టినప్పుడు 21 రోజులు వచ్చేంత వరకు మీకు ఏ నామకరణం చేయకుండా ఉన్నప్పుడు మీరు ఎలా ఉన్నారో అది నేను. అక్కడికి వెళ్ళిపోండి. ఆ లోపలికి మీ చుట్టూ ఉండేటువంటి అన్ని ఒక్కొక్కటి తీసుకుంటూ వెళ్ళిపోతే లోపలికి వెళ్ళిపోతారు. గేట్లు ఉన్నాయండి. 7 కొండలు ఉన్నాయి. ఒక్క కొండ దాటి వెళ్తే ఎక్కడికి వెళ్ళారు మీరు? అలాగే మీ చుట్టూ మీరు పెట్టుకున్నారే, ఎవరు పెట్టలేదు. మీరు తగిలించి పెట్టుకునేటువంటి ఆ అడ్డుగోడను తొలగించి మధ్యలో ఏవోటి వస్తుంటాయి. వాటిని ఎంటర్టైన్ చేయకుండా మీ ధ్యాస మరల్చకుండా నిరుత్సాహపడకుండా ఈవేళ ఇంతవరకే అయింది. కానీ ధ్యాస మాత్రం కళ్ళు తెరిచిన అక్కడే ఉంచండి. నా లక్ష్యం అది. నా లక్ష్యం అది. ముండకోపనిషత్తులో ఒక చెట్టు మీద ఉండేటువంటి బంగారు పక్షిని, పైన చిటారు కొమ్మను ఉండే బంగారు పక్షిని, కింద కొమ్మ మీద ఉండేటువంటి పక్షి చూస్తూ ఉంటుంది రోజు. అది రోజు గూడులోంచి బయటికి వెళ్ళేటప్పుడు దాన్ని చూసినప్పుడు అనుకుంటూ ఉంటుంది, నేను ఈ బంగారు పక్షిలా అయిపోవాలి. దాని లక్ష్యం మారలేదు. రోజు అదేం చేస్తుందో చూసేది. దాని ఎమ్మడే వెళ్ళేది. అది చేసినట్టు ఇది చేయడం మొదలుపెట్టింది. కొన్ని రోజులు అయ్యేసరికి కింద కొమ్మ మీద ఉండేది పై కొమ్మ మీదకి వెళ్ళింది. అమ్మో, నా స్థాయి మారిందే అనిపించింది. పైకి చూసింది, ఇంకో 3 కొమ్మలు ఉన్నాయి. వస్తాను, ఏదో ఒక రోజు నీ దగ్గరికి వస్తాను అనుకుంటూ దాని లక్ష్యం ఏంటి? అది మాత్రం మర్చిపోలేదు. అది ధ్యాస అక్కడే ఉంది. అది చేస్తున్న మంచి పనులు అన్నీ చూసింది. అవన్నీ చేస్తూ వెళ్ళింది. ఆ చిటారు పై కొమ్మకే ఉంది. ఇంకొకే కొమ్మ. ఆ కొమ్మ మీద వెళ్ళిపోతే అదే. ఇంకొన్ని మంచి పనులు చేసింది. కొన్ని రోజులు పైకి వెళ్తే ఆ పక్షే ఈ పక్షి అయింది. అక్కడ వేరే పక్షి ఏం లేదు. ఎందుకు? ఏ రోజు కూడా తన లక్ష్య సాధనని వదిలిపెట్టలేదు. ఆ లక్ష్యం అక్కడే ఉంటుంది. ఆ ధ్యాసను అలాగే ఉంచండి. అలాగే ఉంచండి. మీ హృదయ స్థానంలో అర్ధరాత్రి స్వప్నం అయిపోయిన తర్వాత నిద్రావస్థలో మీకు చెప్పేటువంటి ఆల్ఫా తీటా గామా ఏమి ఉన్నారో ఆ అతి తురియా స్థితిలోకి వెళ్ళిన తర్వాత మీకు మీకు శరీరం ఉండదు, కల ఉండదు, ఏమి ఉండదు. బా, మొత్తం నిద్ర పెట్టారు బాబాయ్. మర్చిపోయాను అసలు ఈ లోకం ఉందా అని తెలీదు, మీరున్నారా అని తెలీదు. ఆ మగత నిద్ర అంటే ఏంటంటే ఆ హృదయ కుహరంలో ఉండేటువంటి ఆత్మతో మీరు ప్రతిరోజు ఆత్మానుసంధానం చేస్తూ ఉంటారు. మీ యొక్క స్థితిని బట్టి ఎంతకాలం ఎంతసేపు లోపల ఉంటారో తెలీదు. అక్కడ ఉన్నంతసేపు ఈ జగత్తు గురించి తెలీదు, ప్రపంచం గురించి తెలీదు, మీ ఊరి గురించి తెలీదు, మీ గురించి తెలీదు. అన్నీ మర్చిపోయి మీకు తెలియని ఒకానొక స్థితిని, అలాంటి మగత నిద్రనే కోరుకుంటారు కదా. ఎందుకు కోరుకుంటారు? అక్కడే మీరున్నారు, మీతో మీరు కలవడానికి. ఏం జరిగిందో తెలీదు, ఏమైందో తెలీదు. కనుక మీలో ఉండేటువంటి ఆత్మస్థానం, అదే మీ హృదయ చక్రం, అదే మీ శ్వాస పుట్టిన ప్రదేశం. ఆ పుట్టిన ప్రదేశంలోకి వెళ్ళండి. ఆ లయకారుడు కండి మీరు కూడా. ఆ లయకారుడు అయిన తర్వాత మిమ్మల్ని గనక మీరు చూసుకుంటే, మన గురువు గారిని మనం తలుచుకుంటే, ఆ విరాట్ రూపం అర్థమైతే మామూలుగా పైజామా షర్టు వేసుకొచ్చి దగ్గర మెరిసిపోయేటువంటి ఆ బంగారు కాంతులతో ఉండేటువంటి ఈ భౌతిక శరీరం నుండి పత్తిరించింది కాదు. శ్రీ మహావిష్ణువు చూపించిన విరాట్ రూపాలు 100 కలిస్తే ఎలా ఉంటాయో అంత విరాట్ స్వరూపాన్ని మీరు చూడగలుగుతారు.
లేదు, ఏదో కాలక్షేపం చేశారంటే ఎంతోమంది రోజు పుడుతున్నారు, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు. దీనిపైన దాటే ఉంటే పితృలోకం. పితృలోకంలో పితృదేవులు ఉంటారు. యమలోకంలో యమలోకాధిపతి ఉంటాడు. ఆ యమలోకానికి వెళ్ళారంటే ఆ యముడు ఉండేది యమలోకంలో, నరకలోకంలో కాదు. యముడు ఉండేది యమలోకం ఉంటాడు. దాన్నే పితృలోకం ఉంటారు. చనిపోయిన పితృదేవతలందరూ ఉండేది అదే. ఎవరైతే ఆ పితృలోకం నుంచే నువ్వు పాపాలు అనుభవించాల్సి వస్తే ఇటు నరకానికి వెళ్తావు, పుణ్యాలు అనుభవిస్తే స్వర్గానికి వెళ్తావు. అటు ఇటు వెళ్ళండి, అది అయిపోతుంది. పుణ్యాలు పాపాలు అయిపోయినాయి అనుకోండి, తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చేసి మళ్ళీ పుట్టాల్సిందే. అదే ఆ మననాయనంలో ఉంది. నీ కాలనీసి నువ్వు వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తావా, నేర్చుకుంటూ ఉంటావా, లేదా సెకండరీ స్వర్గ నరకాలు. తీతం ముక్త స్వర్గలోకం విశాలం, క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి, ఏవం త్రయీ ధర్మం అనుప్రపన్న గతాగతాన కామాకామ లభంతే. కృష్ణుడు భగవద్గీతలో చెప్పినట్టు పుణ్యాన్ని సంపాదించుకుంటే స్వర్గానికి వెళ్తారు. ఆ పుణ్య బలం ఉన్నంత వరకు స్వర్గంలో ఉండి అన్ని భోగాలు అనుభవిస్తారు. ఎందుకు ప్రతి ఒక్కడు స్వర్గానికి వెళ్ళాలని కోరుకుంటాడు? ఆ స్వర్గంలో కాలు పెట్టిన తర్వాత ఇమీడియట్గా మీ వయసు ఎంత ఉంటుందంటే 30 సంవత్సరాలు అయిపోతుంది. ప్రతి ఒక్కడికి కావాల్సింది నవ యవ్వనమే. ముసల్దానాన్ని అసలు ఒప్పుకోలేరు. ఆ 30 ఏళ్ళ యవ్వనం వచ్చిందంటే ఏముంటుంది? కావలసినంత సరసం శృంగారం ఆ స్వర్గంలో మెండుగా ఉంటుంది. అక్కడేమో ఈ భూలోకంలో భౌతిక శరీరంతో ఉన్న వావి వరుసలు ఉండవు, నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, భోజనం ఉండదు, దాహం ఉండదు. ఇవేమి ఉండవు, నిత్యం నిరంతరం భోగం భోగం భోగం. అందుకే స్వర్గలోకాన్ని కొట్టుకుంటారు. కానీ ఆ స్వర్గలోకంలో ఉన్నస్తారా? ఇక్కడ భూలోకంలో ఎంత పుణ్యం ఉంటే అంత పుణ్యమే. అయిపోయి టీనే పుణ్యే. ఆ పుణ్యం క్షీణించగానే మత్స్యలోకం విశంతి, మళ్ళీ భూలోకం తప్పదు. మళ్ళీ భూమి మీద పుట్టాల్సిందే. ఇది ఒకటి. దీని తర్వాత దేవయానం. ఆ దేవయానంలో ఈ లోకాలన్నీ వస్తాయి. స్పష్టంగా ఉంది ఆ మననాయనం పుస్తకంలో. నువ్వు ఇప్పుడు చేసిన నీ యొక్క స్థితిని బట్టి ఏ రూట్లో నువ్వు మరణించిన తర్వాత వెళ్తావు. సో దాని నుంచి వేరే రూట్కి వెళ్ళాలంటే నేనేం చేయాలి, అన్ని క్లియర్గా ఇచ్చారు. సో అవన్నీ మనకేం అక్కర్లేదు, మనం ఏం చదవక్కర్లేదు అనుకుంటే ఎవరేం చేయలేరు. ఎంతోమంది రోజు ఇందాక చెప్పినట్టే జరుగుతుంది. కానీ మన నుంచి ఆయన అది కోరుకోలేదు. ఆయనకి ఏం కావాలనుకున్నాడంటే వీళ్ళు కూడా నా అంతటి వాళ్ళు కావాలి అనుకున్నారు. సరే, అందే వచ్చేవాళ్ళు ఎందు వచ్చారు, వేళ మీద లెక్క పెట్టచ్చు. నేర్చుకున్న వాళ్ళు నేర్చుకున్నారు, నేర్చుకుంటున్న వాళ్ళే నేర్చుకుంటున్నారు, ఇంకా పాత్రలు ఉండేవాళ్ళు ఉన్నారు. కనుక ఈ రోజు నుంచైనా భ్రమంలో బతకడం మానేసి వాస్తవాల్లోకి రండి. మీ లక్ష్యం మీద ధ్యాసను మరల్చకుండా మీ గురించి మీకెవరు కూడా ఈ లీనం అవ్వడం అంటే ఏంటి, లైకారుడు అవ్వడం అంటే ఏంటి, ఇంత సింపుల్గా ఇంత లుప్తంగా ఇంత విడమర్చి చెప్పేవాళ్ళు ఎవరు మీ దగ్గర లేరు. ఎందుకంటే దాని గురించి ఎవరికి తెలియదు. అందరూ వేషాలు వేసి గొప్పలు చెప్పేవాళ్ళే కానీ మిమ్మల్ని మధ్య పెడుతూ వాళ్ళు ఇంత చేశారు, మీరు ఇంత చేశారు, నాకు ఆ చప్పట్లు కొట్టడం ఇవన్నీ చేయడం నాకు నచ్చదు. ఎందుకంటే నేను అలా ఎదగలేదు. ఏమో, మీరు కూడా ఆ విధంగా వస్తానంటే రండి. ఎంతమంది వస్తానంటే అంతమందిని ప్రతిరోజు ఆ లయకారుని చేయడమే నా పని. ఆ లైన్లో ఉండే అనుభవం పొందడమే. అక్కడి నుంచి శరీరాల గురించి, కోశాల గురించి, చక్రాల గురించి, లోకాల గురించి మన పరిశోధన ఎంత కావాలంటే అంత. ఆ కశ్యప ప్రజాపతి తపస్సులో కూర్చుని 7 కిరణాలు, ఆ 7 కిరణాల యొక్క శక్తి యుక్తులేంటి, 7 కిరణాలు భూమి మీదకి ప్రసరించగానే ఏమొస్తున్నాయి, ఒక్కొక్క కిరణం పేరేంటి, ఆ కిరణం నుంచి సూర్యుడి నుంచి ఏమొస్తోంది, దానివల్ల ఏ జీవజాతి ఎలా అభివృద్ధి చెందుతోంది, ఈ భూమి మీద బతికేటువంటి ఎన్ని రకాల ప్రాణులు ఉన్నాయి,
ఒక్కొక్క కిరణం గురించి ఆయన తపస్సులో తెలుసుకున్నాడు. మీ అందరికీ తెలిసింది 7 కిరణాలే. ఎనిమిదో కిరణం గూడా ఉంది. దాని పేరేంటి? దాని శక్తి ఏంటి? ఎవడికి చెప్పలేదాయన. అంత పరిశోధన ఉందిక్కడ. మనకెందుకులే అవన్నీ అక్కర్లేదనుకుంటే నీ ఇష్టం. ఓకే. థాంక్ యూ.